అండ్ నీకు మధ్యలో ఒకసారి ఏదో చిన్న ఒక యాక్సిడెంట్ అయిందని విన్నావమ్మా. సో యాక్చువల్లీ వీ వాంట్ టు నో హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది? సో యాక్చువల్గా నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుండేదాన్ని, నేను డాడీ కలిసి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలాగా ఒంగోలులో మాకు ఒక ప్రోగ్రామ్ ఉండింది. ఆ నైట్ అయిపోగానే మేము మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి వచ్చేయాలి, ఎందుకంటే మార్నింగ్ నాకు మళ్ళీ షూటింగ్ ఉంది. ఓకే. సో డ్రైవర్ ఉన్నారు. మేము ఒంగోలుకి కొంచెం దగ్గరలో ఉన్న విలేజ్ దగ్గరే ఉన్నాం. ఇంకా మేము వెళ్తున్నప్పుడు సో మా డ్రైవర్కి కొంచెం నిద్రమత్తులాగా అనిపించి ఆయన కొంచెం హ్యాండ్లింగ్ చేయలేక ఎదురున్న లారీని గుద్దేశారు. ఆయన లారీని. సో డాష్ ఇచ్చేటప్పటికి మొత్తం డాడీకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారా. ఎదర రేర్ మిర్రర్ ఉన్న గ్లాసెస్ అన్ని డాడీకి ఇక్కడ గుచ్చుకోవడం, అండ్ డ్రైవర్కి స్టీరింగ్ తగిలేసింది చెస్ట్కి, అండ్ నేనైతే వెనకాలే ఉన్నాను నేను. సో నా లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు ఎయిర్ ఫ్రాక్చర్ అయ్యాయి. సో తర్వాత ఒక 3-4 months వరకు అయితే నేను రెస్టింగ్ పీరియడ్లోనే ఉన్నాను మొత్తం అందరం, నేను డాడీ ఇద్దరం. డాడీ కొంచెం టైం పట్టింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి. 4 months తర్వాత డాడీ కూడా మళ్ళీ నార్మల్ అయిన తర్వాత 6 monthsలో ఐ వాజ్ బ్యాక్ మళ్ళీ నార్మల్. 2012లో అయింది. అంటే అట్ ద టైం యు ఆర్ గుడ్ ఫార్మ్ కదా? యా అవునండి. అప్పుడు బాగా ప్రోగ్రామ్స్, అప్పుడు బాగా మూవీస్ చేస్తున్న టైంలో జరిగింది. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా? యాక్చువల్లీ కాదు, ఆ తర్వాత కాదు గ్యాప్ వచ్చింది. ఓకే. సో యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ నుంచి అయితే గ్యాప్ వచ్చింది కాదు. ఓకే. అంటే ఆ 6 months తర్వాత యు ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయిన నా స్కెడ్యూల్ నాకు వచ్చేసింది. చాలా ప్రోగ్రామ్స్ చేశాను తర్వాత. సో 2012లో జరిగింది ఇదంతా. సో 2015 నుంచి నేను గ్యాప్ తీసుకోవడం స్టార్ట్ అయింది అనమాట. అంటే గ్యాప్ నువ్వే తీసుకున్నావా లేకపోతే ఇండస్ట్రీ ఇచ్చిందా? లేదు, నేనే తీసుకున్నా. కారణమా? సో పేరెంట్స్ ఇద్దరికి జాబ్ వచ్చింది దుబాయ్లో. ఓ. ఇద్దరు వెళ్ళాలి. సో వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళాలంటే మేమిద్దరం మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాలి, నేను మా తమ్ముడు. సో మా ఇద్దరిని మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచి మా మమ్మీ డాడీ దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళడం కాంటాక్ట్ నెంబర్ ఒకటి మిస్ అయింది నాది. అండ్ గ్రాండ్ పేరెంట్స్తో ఉండేదాన్ని కాబట్టి నేను ప్రోగ్రామ్స్కి వాటికి ఎక్కువ వెళ్ళే ఆపర్చునిటీ లేదు నాకు, ఎందుకంటే తాతగారు తీసుకెళ్ళి నన్ను డాడీ లాగా తిరిగి అంతా చేయలేరు కాబట్టి. తమ్ముడు చిన్నవాడు నాకన్నా. సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ అనమాట, ఇవన్నీ కొంచెం నా గ్యాప్కి అవన్నీ కీ రోల్ ప్లే చేసాయి. అంటే నువ్వేమైనా అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో ఈ కారణాల వల్ల అనవసరంగా నాకు రావాల్సిన ఆఫర్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి అని ఎప్పుడైనా బాధపడ్డావా? ఉంటుంది కొంచెం. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు నువ్వు ఒక సినిమా చూస్తుంటావు, ఆ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లేకపోతే ఒక ఆర్టిస్ట్ షీఈస్ గోయింగ్ ఒక రోల్ చేస్తుంటే, ఈ రోల్ నేను చేస్తుంటే బాగుండేది, ఆ రోల్ నాకు వచ్చి ఉండేది అనే ఆలోచన, ఆ ఫీలింగ్ నీకు ఎప్పుడైనా కలిగిందా? ఆఫ్ కోర్స్. ఏ సినిమాకి కలిగింది? యాక్చువల్గా అనుష్క గారిది మూవీ ఒకటి ఉంది, అది ఆవిడ మెయిన్ లీడ్గా చేసిన మూవీ అది. సో దాంట్లో నాకు ఒక రోల్ రావాలి. ఓకే. సో నా బదులు ఇంకొక అమ్మాయిని వాళ్ళు తీసుకోవడం జరిగింది. బికాజ్ అప్పటికే నేను కొంచెం ఈ గ్యాప్లో ఉండడం, ఒకటి కాంటాక్ట్ నెంబర్ పోవడం, ఇవన్నీ దానికి కొంచెం ఎఫెక్ట్ చేశాయన్నమాట. సో ఆ మూవీ చేసుంటే బాగుండేది. ఇంకా అంటే మిమ్మల్ని బాగా సినిమాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒక సినిమా యాక్టర్ ఉందంటే హీఈస్ ద బెస్ట్ అంటే హీఈస్ మై ఫేవరెట్ అంటాం. అలా నీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? ప్రభాస్. హీరోయిన్ సమంత. వెరీ రీసెంట్గా ఫ్యామిలీ మ్యాన్ 2 వచ్చింది. అవును. సో రాజీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ అది, శామ్ గారి నుంచి అలాంటి క్యారెక్టర్ ఆవిడ ప్లే చేయడం. సో ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. సో షీఈ్ హిడెన్ జర్మ్ లాగా షైన్ అయింది ఆవిడ ఆ రోల్తో. సో అప్పటి నుంచి ఫిక్స్ అయింది, ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్ అని. శామ్ ఐ రియలీ లైక్ హర్. నువ్వు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో వచ్చే అవకాశం ఎంతవరకు ఉందమ్మా? అంటే ఇన్ ద సెన్స్ నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు, ఆర్ చదువుకుంటావా? ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ.
దట్ వన్ గుడ్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నా. అంటే ఎలాంటి ఆపర్చునిటీ యూ వాంట్ గో ఫర్ అగైన్ అంటే ఇన్ ద సెన్స్ చైల్డ్ ఆర్టిస్ట్గా వెళ్ళాలన్నా ఆర్ యూ వాంట్ గో యాజ్ అ హీరోయిన్ వాట్? చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్ అ హీరోయిన్, లైక్ హీరోయిన్ రోల్ చేసేంత పెద్దదాన్ని నేను ఇంకా కాదు కాబట్టి, సో చైల్డ్ ఆర్టిస్ట్ అయితేనే బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ మధ్య మళ్ళీ చాలా డ్యాన్స్ షోలు వస్తున్నాయి కదమ్మా. అవును. సో యూ డూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్? అంటే ఇప్పుడు మనకి ఈటీవీలో చూస్తే ఢీ వస్తుంది, ఇన్ ద సేమ్ ఇప్పుడు ఓంకార్ గారు కొత్తగా ఇప్పుడు డ్యాన్స్ ప్లస్ అని ఒకటి పెట్టారు. సో ఇలాంటి వాటికి వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకోలేదు మేము మళ్ళీ, అంటే ఒక కంబ్యాక్ ఇవ్వాలి? యాక్చువల్గా అయితే అది నాకు నేనుగా కంబ్యాక్ ఇచ్చే ఆపర్చునిటీ లేదు నాకు వాటిలో. డి అన్నది కంప్లీట్గా అంటే మేము మళ్ళీ వెళ్ళి దాంట్లో చేసే స్కోప్ అయితే లేదు నాకు. సో ఈ డ్యాన్స్ ప్లస్లో అయితే ఇది కంప్లీట్గా ఓంకార్ అన్న చేతిలో ఉంది అది. సో ఇఫ్ హీ వాంట్స్ ఎస్ బ్యాక్ మేము కంపల్సరీగా అంటే కనిపిస్తాం. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డ్యాన్స్ మామూలుగా? ప్రాక్టీస్ అంటే ఐ డోంట్ కావాలని ఎప్పుడు ఈ టైంలో ఇలా ప్రాక్టీస్ చేయాలన్న స్కెడ్యూల్స్ అయితే ఏమి ఉండవు. ఇప్పుడు రేపటి రోజు నాకు ఛాన్స్ వస్తే నేను రెడీగా ఉండాలి కదా యా అన్న టైప్లో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డ్యాన్స్? షూర్ అండి, చేస్తాను. అంటే క్లాసికల్ డ్యాన్స్ వైపు వెళ్తావా లేకపోతే నార్మల్ మూవీస్? ఏదైనా పర్వాలేదు, లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ కాబట్టి నాకు ఇదే స్పెసిఫిక్గా ఇదే కావాలి అన్న గుడ్ చాయిస్ అంటే ఏం లేదు. అండ్ వాట్ ఇస్ యువర్ లైఫ్ అంబిషన్? యాక్చువల్గా నాకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేయాలి అన్న ఒక గోల్ ఉంది. సో ఐ వాంట్ టు డూ దట్. అది అయిన తర్వాత జాబ్ తీసుకొని జాబ్ చేసి పేరెంట్స్కి హెల్ప్ చేయాలి అన్న గోల్ ప్రస్తుతానికైతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.